ఏపీలో అన్ని అసెంబ్లీ స్థానాలు లోక్సభ స్థానాలకు బీజేపీకి అభ్యర్థులు ఉన్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి పురంధరేశ్వరి అన్నారు. కాకపోతే పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ స్థానాలు 6 పార్లమెంటు స్థానాలకు మాత్రమే పోటీ చేస్తున్నామని ఆమె తెలిపారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు కేవలం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసమే కాకుండా కూటమిలో భాగంగా టీడీపీ జనసేన అభ్యర్థుల గెలుపు కోసం కూడా పని చేయాలంటూ సూచించారు. అనపర్తిలో బీజేపీ జెండా ఎగురవేయాలని, కూటమి గెలిస్తే ఏపీ గెలిచినట్టే అని ఆమె అన్నారు. బీజేపీ తరపున పోటీ చేసే ప్రతి అభ్యర్థి మోడీయే అని పురంధరేశ్వరి అన్నారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా నేను ఇక్కడ నిలబడి చెప్పట్లేదండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్నాను. ఆ విషయం భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అదృష్టం అంటే ఏమీ ఆశించకుండా పొత్తులో ఉన్నా లేకపోయినా, ఇప్పుడు నేను ఇందాకన్నా చాలా మంది కార్యకర్తలు పొత్తు లేకపోతే మాకు సీట్లు వస్తాయని చెప్పి అని భావించిన ఆశాభావం చాలా మంది ఉన్నారు. కానీ పొత్తులోకి వెళ్ళిన తర్వాత వారి ఆశ ఏదైతే ఉందో నీరు గార్చబడినప్పుడు కూడా వారు ఎటువంటి బాధకి నిరాశకి లోను కాకుండా మేము భారతీయ జనతా పార్టీకి మేము పనిచేస్తాము, మాకు అక్కడ నిలబడింది అనపర్తిలో కావచ్చు లేదా రాజమండ్రి ఎంపీగా కావచ్చు, అది పురంధేశ్వరం లేదంటే శివరామకృష్ణరాజు గారు కాదు, అక్కడ నిలబడింది మోడీ గారు అనేటువంటి భావనతోటి పనిచేయడానికి